బ్రాట్ యు బై వీగార్డ్ కో-పవర్డ్ బై సెన్సోడైన్ విమల్ పలుకులలో కేసరి 2001 ఏప్రిల్ 27వ తేదీ హైదరాబాద్లోని జలదృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఈ రోజు రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత మన గులాబీ జెండాది మన కేసీఆర్. ఆనాడు 2001 ఏప్రిల్ 27వ తేదీ ఉదయం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ చేసుకొని నాంపల్లి దర్గాలో మరి అక్కడ ప్రార్థన చేసి అక్కడి నుంచి జలదృశ్యంలో 3 రాజీనామాలను ఒకటి తర్వాత ఒక రాజీనామాను సంధించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మన కేసీఆర్. ఇవాళ కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రమే లేకపోతే మన సిద్దిపేట జిల్లానే లేదు. దేశానికే ఎన్నో పథకాలు మార్గదర్శకంగా నిలిచాయి. మన మిషన్ కాకతీయ, మన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి అనేక రాష్ట్రాలు దాన్ని మోడల్ గా తీసుకొని అమలు చేశాయంటే అది మన కేసీఆర్ ఘనత. ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే మిషన్ భగీరథ ఇవాళ అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ లెక్క మేము కూడా ఇంటింటికి నీళ్లు ఇస్తామన్నారంటే అది కేసీఆర్ ఘనత, మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఘనత. రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే రైతు బంధు పథకాన్ని దేశంలో మొట్టమొదలు ప్రారంభించింది మన కేసీఆర్. దాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా కాపీ కొట్టి నగదు బదిలీ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రారంభించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణని సాధించడమే ఒక గొప్ప విజయం. ఆ సాధించిన తెలంగాణలో దేశానికి ఆదర్శంగా ఉండే ఎన్నో కార్యక్రమాలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసి దేశంలో ఒక మోడల్ గా కేసీఆర్ తెలంగాణ నిలిపింది. కేసీఆర్ గారు అభివృద్ధిలో సంక్షేమంలో మోడల్ గా తెలిపితే కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమో తిట్లల్లో మోడల్ గా నిలిపాడు. కిట్లు బంద్ అయినాయి, తిట్లు మోపైనాయి. కేసీఆర్ కిట్టు బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయింది, తిట్లు మాత్రం మోపైనాయి. నువ్వు దేంట్లో మోడల్ గా నిలిపినావంటే తిట్లల్లో మాత్రమే ఇలా మోడల్ గా నిలిపావు. బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ పదవిని గౌరవించి హుందాగా ఉంటారు, కానీ ఆ పదవికి గౌరవాన్ని తెచ్చి తిట్లల్లో పోటీ పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల అమలు విషయంలో ఆయన ప్రయత్నం చేస్తలేడు. ఎమ్మెల్యేలు టచ్ చేస్తా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుంజుకుంటా అంటాడు. నువ్వు టచ్ చేయాల్సింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు, ప్రజలకు హామీ ఇచ్చిన 100 రోజుల్లో చేస్తానన్న 6 గ్యారెంటీలను టచ్ చేయి, 13 హామీలను అమలు చేయని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను. అదే విషయం మీద మొన్న నేను సవాల్ చేస్తే కూడా దొంగ తిరుగుడు మాటలు చెప్తున్నాడు. ఏమన్నారు మీరు? వార్డు పేపర్ మీద రాసిచ్చి 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినాను. అసలు నువ్వు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ వచ్చింది. నోటికాడ బుక్కను ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వచ్చిన తెలంగాణను జారగొట్టింది. ఆ వచ్చిన తెలంగాణను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని చెప్పి అన్ని కులాలు, మతాలు, యావత్ తెలంగాణ జాతి రోడ్ల మీదకి వచ్చి జేఏసీలు పెట్టి, నిరాహార దీక్ష శిబిరాలు పెట్టి ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటే వెన్ను తిరిగి పారిపోయిన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా 2 ఎమ్మెల్యేలే ఉంటే బీజేపీ పాపం ఎండల లక్ష్మి ఆయన రాజీనామా చేసిండు. కిషన్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయింది ఈనాటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బ్రాట్ యు బై వీగార్డ్ కో-పవర్డ్ బై సెన్సోడైన్ విమల్ పలుకులలో కేసరి.